గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ లార్డ్. యేసుతో ప్రతిదినం ఎవ్రీడే విత్ జీసస్ కు ప్రేమతో మీకు స్వాగతాన్ని అందిస్తూ ఉన్నా. ఈరోజు మెడిటేషన్ కొరకు ఒక చిన్న వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా రాయబడుతుంది. వాక్యం గమనించండి గనక, సాధారణంగా మనుషులు కలుగు శోధనలు తప్ప ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడును, మీరు కలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనయ్యాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును మీకు కలుగుచాయి. మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన విషయంలో ఎంత సాఫ్ట్ హార్టెడ్గా ఉన్నాడో కనబడుతుంది. ఎవరైనా కనుక మొట్టమొదటి విషయం, మనుషులు కలిగే శోధనలు తప్ప ఏది మీకు కలగలే అంటే కామన్గా అందరికి వచ్చే ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి. కానీ మరొకటి ఏంటంటే గనక, మీరు సహింపగలిగిన దానికంటే దేవుడు ఎక్కువ శోధన పెట్టలేదు. దట్స్ ద మెయిన్ థింగ్ హియర్. ఈరోజైనా నాకే ప్రాబ్లం వస్తుంది, నా ప్రాబ్లంకే సొల్యూషన్ దొరకట్లేదు అనుకున్నట్లయితే, మై డియర్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్, ప్రేమ తెలియచేస్తున్నాను, నువ్వు బేరు చేయగలిగిన దానికంటే, నువ్వు సహించగలిగిన దానికంటే, నువ్వు మోయగలిగిన దానికంటే దేవుడు ఎక్కువగా ఎప్పుడు పెట్టడు. ఎక్కువ కష్టాన్ని, ఎక్కువ బాధను నువ్వు మోయగలిగిన దానికి ఎక్కువ ఎంత మాత్రం దేవుడు పెట్టడు అని జ్ఞాపకం చేసుకో. రెండోది, ప్రధాన విషయం జ్ఞాపకం చేసుకున్నాక, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి పెట్టాడు. సో ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఫర్ ఆల్ ది స్ట్రగుల్స్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఫర్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఆ తప్పించిన మార్గం ఎక్కడుందో, ఆ తప్పించిన మార్గంలో ఏ విధంగా పరిశీలన చేయాలి, ఎలా కనిపెట్టాలి, ఎలా దాన్ని ఆ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి రావాలి అనేది దేవుని పదాల దగ్గర నువ్వు మోకరించినప్పుడే కనబడుతుంది. సో ప్రేమతో తెలియజేస్తున్న మాట, నీ ప్రాబ్లంను బట్టి, నీకున్న సమస్యను బట్టి నువ్వు కృంగిపోవద్దు. శ్రమ దినమున కృంగిన వాడు చేతగాని వాడిగా బైబిల్ చూపిస్తుంది. సో నువ్వు చేతగాని వాడు కాకూడదని నీ సహోదరుని కోరుకుంటున్నాను కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. దేవుడు నీ శోధనకి తప్పించుకున్న మార్గం సిద్ధపరిచి పెట్టాడు కాబట్టి, ఆ తప్పించిన మార్గం దేవుని పదాల దగ్గర ఉంది కాబట్టి, ఎందుకంటే ద వన్ హూ మేడ్ లాక్స్ కెన్ మేక్ కీస్. దేవుడు శోధన పెట్టినప్పుడు ఆ శోధనతో తప్పించిన మార్గాన్ని అని సిద్ధపరిచి పెట్టాడు కాబట్టి, దేవుణ్ణి అది పాదాలు పరుచుకొని, లార్డ్ వెర్ ఈజ్ ద సొల్యూషన్, నాకున్న పరిష్కారం ఎక్కడా అని అది పాదాలు పరుచుకోవటానికి సిద్ధపడు. ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యూ. నువ్వు అనుకున్న దానికంటే, ఆశపడ్డ దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే ఆ దేవుడు గొప్ప కార్యమే చేయగలడు కాబట్టి, గొప్ప మేలే చేయగలడు కాబట్టి, గొప్ప అద్భుతమే చేయగలడు కాబట్టి, ఆయన తన నామముకి మార్గమే నీ జీవితంలో చేసే అద్భుతాన్ని, మేలని రుచి చూడడానికి తప్పించిన మార్గాన్ని వెతికి ప్రతి ప్రాబ్లం నుంచి తప్పించుకొని ఒకరు ఘనమైన సాక్షిగా వాడబడాలని ప్రేమతో కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ ఫ్లరిష్ యూ, బ్లెస్ యువర్ స్పిరిచువల్ లైఫ్. తప్పించిన మార్గం దేవుడు సిద్ధపరిచి ఘనమైన సాక్షిగా దేవుడు వాడుకున్నాడు కాక. ఆమేన్.